మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ బుధవారం రాత్రికి పసుపు డబ్బాలు ఇది వేసి పడుకోండి. తెల్లారేసరికి మీ తలరాత మారి వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ పోతాయి. ఎందుకంటే పసుపు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమని మనందరికీ తెలుసు. మన హిందూ సాంప్రదాయాలలో, పండుగలలో, అలాగే ప్రతి శుభకార్యంలో పసుపుకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పసుపును కేవలం ఒక సాధారణ వస్తువుగా కాకుండా సాక్షాత్తు సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవిగా భావించి మనం నిత్యం పూజిస్తూ ఉంటాము. అయితే పసుపు మాత్రమే కాదు, ఆ పసుపును మనం ఎంతో భద్రంగా దాచి ఉంచే పసుపు డబ్బా కూడా ఆ లక్ష్మీదేవి నివాస స్థానం. పసుపు డబ్బా విషయంలో మనం ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కోపానికి గురి కావలసి వస్తుంది. పసుపు డబ్బాను ఎక్కడ పడితే అక్కడ కింద పెట్టడం, అపరిశుభ్రమైన చేతులతో పట్టుకోవడం లేదా డబ్బా చుట్టూ దుమ్ము ధూళి పేరుకుపోయేలా ఉంచడం వంటివి చేస్తే ఇంట్లోకి అనారోగ్య సమస్యలు తప్పక వస్తాయి. దరిద్రం తాండవిస్తుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. ముఖ్యంగా పసుపును నిల్వ చేసే డబ్బాల విషయంలో కొన్ని కఠినమైన నియమాలు మనం తప్పక పాటించాలి. చాలామంది తెలియక రకరకాల పాత్రలలో పసుపును పోసి పెడుతుంటారు. కానీ పసుపును ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే స్టోర్ చేయాలి. పొరపాటున కూడా ఇత్తడి, రాగి లేదా మట్టి పాత్రలలో, మట్టి డబ్బాల్లో పసుపును నిల్వ చేయకూడదు. ఇది శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైన విషయం. ఇత్తడి, రాగి పాత్రలలో పసుపు దాయడం వల్ల రసాయనిక చర్యలు జరిగి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక రీత్యా కూడా ఇది మహాదోషం. అందువల్ల ఎప్పుడూ స్టీల్ లేదా ప్లాస్టిక్ డబ్బాలను మాత్రమే పసుపును స్టోర్ చేయడానికి ఎంచుకోండి. అలాగే మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంట్లో దేవుని పూజ కోసం ఒక పసుపు డబ్బాను, వంటగదిలో కూరల కోసం, వంటల కోసం వాడే పసుపుకు మరొక డబ్బాను ఎప్పుడూ వేరువేరుగా పెట్టుకోవాలి. ఈ రెండింటికి ఒకే డబ్బాను పొరపాటున కూడా వాడకూడదు. వంట చేసేటప్పుడు చేతులకు రకరకాల పదార్థాలు అంటుకుంటాయి. కొన్నిసార్లు నీచు పదార్థాలు కూడా వండటాము కదా. అలాంటి చేతులతో దేవుడికి వాడే పసుపు డబ్బాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. కాబట్టి వంటగదిలో ఉండే పసుపు డబ్బా వేరు, దేవుని మందిరంలో ఉండే పసుపు డబ్బా పూర్తిగా వేరు అని గుర్తుంచుకోండి. ఇక రేపు బుధవారం రోజు పసుపు డబ్బాలు ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని వేస్తే చాలు, తెల్లారేసరికి మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుంది. మీ తలరాత పూర్తిగా మారిపోయి లక్షలు కాదు, ఏకంగా కోట్లు మీ సొంతమవుతాయి. దేవుని అపారమైన దయ వల్ల, లక్ష్మీ కటాక్షం వల్ల ధనం మీ ఇంట్లోకి ఒక పెద్ద వరదలాగా వచ్చి పడుతుంది. మీ జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ శాశ్వతంగా పోయి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు మీకు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పరిహార శాస్త్రం చెబుతుంది. మరింతకీ ఈ బుధవారం రోజు పసుపు డబ్బాలో ఏమి వేయాలి? ఆ పదార్థం వేస్తే మనకు అంత అదృష్టం కలిసి వస్తుంది, దరిద్రం ఎలా దూరమవుతుంది అనే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జై శ్రీమన్నారాయణాయ అని కామెంట్ పెట్టండి. అనగనగా ఒకానొకప్పుడు ఒక అందమైన గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే ఒక వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారు చాలా పేదవారైనప్పటికీ వారి హృదయాలు మాత్రం భగవద్భక్తితో ఎప్పుడూ నిండి ఉండేవి. ఆ వృద్ధ దంపతులకు ఈ విశాలమైన భూప్రపంచంలో వారికంటూ ఒక్క అంగుళం భూమి కూడా లేదు. ఊరి చివర ఎవరూ లేని చోట పాడుబడ్డ ఒక చిన్న గుడిసెలో వారు నివాసం ఉండేవారు. ఆ గుడిసె వర్షం వస్తే కారుతూ, ఎండ వస్తే కాస్తూ ఉండేది. కానీ వారు ఎన్నడూ తమ పరిస్థితిని చూసి భగవంతుడిని నిందించలేదు. రామయ్యకు, లక్ష్మమ్మకు పుట్టినప్పటి నుంచే శ్రీ మహావిష్ణువు అంటే అపారమైన భక్తి. ఆ దేవదేవుణ్ణి తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ నిత్యం ఆ నారాయణుడి నామస్మరణతోనే తమ జీవితాన్ని వెళ్లదీసేవారు.
వారి నోట ఎప్పుడు చూసినా ఓం నమో నారాయణాయ అనే మంత్రం నిరంతరం ధ్వనిస్తూనే ఉండేది. వారికి వివాహమై ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ వారికి సంతానం లేదనే బాధ కంటే వారిని ఎల్లప్పుడూ చుట్టుముట్టే ఆర్థిక ఇబ్బందులే వారిని ఎక్కువగా పరీక్షించేవి. రోజువారీ గడవడం కూడా వారికి కష్టంగా ఉండేది. ఆ స్థితిలో రామయ్యకు లక్ష్మమ్మకు ఉన్న ఏకైక ఆస్తి ప్రాణప్రదమైన ఒక ఆవు మాత్రమే. ఆ ఆవును వారు తమ సొంత బిడ్డలాగా చూసుకునేవారు. దానికి లభించే కొద్దిపాటి పాలతో కొంత భాగాన్ని దేవుడి నివేదనకు ఉపయోగించి మిగిలిన పాలను అమ్మి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ ఉండేవారు. ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో పాటు రామయ్య ప్రతిరోజు ఉదయాన్నే ఊరిలోకి వెళ్ళి చిన్న చిన్న కూలి పనులు, శ్రమతో కూడిన పనులు చేస్తూ వచ్చే అరకొర పైసలతో ఎలాగోలా తమ జీవన శకటాన్ని సాగిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. వారి వయసు పైబడుతున్న కొద్దీ కష్టాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వారి భక్తిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒకరోజు ఉదయాన్నే రామయ్య లేచి భార్యతో ఇలా అంటాడు, లక్ష్మమ్మ, నేను ఈరోజు ఊరిలోకి వెళ్ళి ఏదైనా పెద్ద పని దొరుకుతుందేమో వెతుక్కుని ఆ పని చేసుకొని వస్తాను. నీవు ఇంట్లోనే ఉండు, బయటకు ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు. అసలే నీ ఆరోగ్యం ఈ మధ్య అంతంత మాత్రంగానే ఉంటుంది. నీ గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది అని ఎంతో ప్రేమగా చెప్పి రామయ్య ఊరిలోకి పని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజంతా రామయ్య ఎండనక వాననక ఊరిలో ఎంతో కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకుని ప్రొద్దుపోయాక తాను సంపాదించిన కొద్దిపాటి డబ్బులతో భార్య కోసం వస్తువులు కొనుక్కుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు. కానీ రామయ్య ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళి చూసేసరికి అతనికి ఒక ఘోరమైన దృశ్యం కనిపిస్తుంది. తన ప్రాణ సమానమైన భార్య లక్ష్మమ్మ మరణించి నేలపై జీవం లేకుండా పడి ఉంటుంది. అది అస్సలు తట్టుకోలేని రామయ్య గుండె పగిలేలా ఏడుస్తాడు. అతని కంటి నుండి కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుంది. ఆపద్బాంధవ, అనాథరక్షక, జగన్నాథ, ఏమిటి స్వామి నాకిన్ని పరీక్షలు? నారాయణ, పరంధామ, వాసుదేవ, నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు రాసిపెట్టావు? నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంక నా బ్రతుకు ఎవరి కోసం స్వామి? నేను ఎవరిని చూసుకుని బ్రతకాలి అని బిగ్గరగా రోదిస్తూ ఎంతో బాధతో తన భార్యకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు. భార్య చనిపోయిన తర్వాత రామయ్య ఒంటరితనాన్ని భరించలేకపోతాడు. తనకున్న ఏకైక తోడు ఆ ఆవు మాత్రమే కావడంతో అతను ప్రతిరోజు ఆ ఆవుతోనే లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ తన మనసులోని బాధనంతా దానికి చెప్పుకునేవాడు. చివరికి రాత్రిపూట కూడా ఆ ఆవు పక్కనే దాని వద్దే పడుకుంటూ కాలం గడిపేవాడు. ఇదంతా భూలోకంలో ఏం జరుగుతోందో అని ఆకాశ మార్గం నుండి పరీక్షిస్తున్న నారద మహర్షి కంటపడుతుంది. నారదుడు రామయ్య దీన స్థితిని చూసి చలించిపోతాడు. అయ్యో పాపం, ఆ పరమ హరిభక్తుడికి ఎంత కష్టం వచ్చింది. పాపం, ఆ శ్రీమన్నారాయణుడు అంతటి భక్తుడి మీద ఎందుకు కరుణ చూపించలేదు నాకు అంతు చిక్కడం లేదు. ఎప్పుడూ భగవన్నామస్మరణ చేసేవాడికి ఇంతటి దుర్భర స్థితి రావాలా అని మనసులో అనుకుంటూ నారదుడు భూలోకంలో మరికొందరిని గమనించడానికి ముందుకు సాగుతాడు. అలా భూలోకంలో అందరినీ చూస్తూ వెళుతున్న క్రమంలో నారదుడికి అదే గ్రామంలో నివసిస్తున్న భూపయ్య అనే ఒక పెద్ద జమీందారు కనిపిస్తాడు. ఆ భూపయ్య అమితమైన ధనవంతుడు, కానీ పరమ పిసినారి మరియు అహంకారి. అతను ఎవ్వరికీ నోటి మాటగా కూడా సహాయం చేసేవాడు కాదు. యాచకులు ఎవరైనా ఇంటి ముందుకు వస్తే దారుణంగా తిట్టి పంపించేవాడు. ఇంకా దేవుడిని కనీసం ఒక పండగ రోజు కూడా స్మరించుకునేవాడు కాదు. పూజలు పునస్కారాలు అంటే అతనికి అస్సలు నమ్మకం లేదు. పైగా అవహేళన చేసేవాడు. అతని కింద అనేక మంది పనివారు ఎప్పుడూ చేతులు కట్టుకుని నిలబడేవారు. భూపయ్యకు తన తరతరాల నుండి వచ్చిన ఆస్తుల వల్ల, అపారమైన ధనకనక వస్తు వాహనాల వల్ల ఏమాత్రం కష్టపడకుండానే కావలసినవన్నీ అతని కాళ్ల దగ్గరకు వచ్చేవి. అతను నిత్యం రాజభోగాలను అనుభవించేవాడు. పుష్టిగా 3 పూటలా తిని హాయిగా పరుపులపై పడుకోవడం, సాయంత్రం కాగానే నలుగురు అనుచరులను వెంట పెట్టుకొని ఊరంతా ఒక పెద్ద మనిషిలా, ఒక రారాజులా తిరగడం లాంటివన్నీ చేస్తూ కాలం గడిపేవాడు.
ఇదంతా చూసిన నారదుడు మరింత ఆశ్చర్యానికి అసంతృప్తికి లోనవుతాడు. ఆహా, ఇదేమి న్యాయం! ఒక్క కాయ కష్టం కూడా లేకుండా చక్కగా పుష్టిగా 3 పూటలా తిని పడుకుంటున్నాడు. కనీసం పండుగ రోజునాడు కూడా ఆ హరినామ స్మరణ చేయడం లేదు. అలాంటి వ్యర్థుడికి, అహంకారికి ఆ నారాయణుడు అన్ని భోగభాగ్యాలు కల్పిస్తున్నాడు. వారు ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కాని పాపం రామయ్య ఏం పాపం చేశాడని నిత్యం హరినామస్మరణలోనే గడుపుతున్నా కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు? భూలోకంలో భగవంతుణ్ణి తలుచుకునే వారికి కష్టాలు, బాధలు వస్తున్నాయి. ఎలాంటి పూజలు చేయకుండా అధర్మంగా బ్రతికేవారు సుఖ సంతోషాలతో ఆనందంగా బతుకుతున్నారు. దీని వెనుక ఉన్న రహస్యమేమిటో ఆ మహాదేవుడైన విష్ణుమూర్తిని అడిగి తెలుసుకోవాలి అని అనుకుని నారదులు వారు నేరుగా వైకుంఠానికి పయనమవుతారు. వైకుంఠానికి వెళ్ళిన నారదుడు అక్కడ శేషతల్పంపై కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తన మనసులోని సందేహాన్ని ఇలా అడుగుతాడు. నారాయణ నారాయణ, స్వామి, మీ అంతరంగం నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం మీ నామస్మరణ చేసేవాళ్ళకి ఎప్పుడూ కష్టాలనే, దుఃఖాలనే మిగులుస్తున్నారు? కనీసం మీ గుడివైపు చూడని వారికి ఇంట్లో ఒక చిన్న దీపం కూడా పెట్టకుండా, హారతి కూడా ఇవ్వకుండా, ఏ దాన ధర్మాలు చేయకుండా ఉన్నవారికి మీరు సకల సుఖాలను ఇస్తున్నారు. వారికి ఆనందంగా బ్రతికే అదృష్టాన్ని ఇస్తున్నారు. నాకీ సృష్టి న్యాయం అర్థం కావడం లేదు స్వామి అని పలికాడు. అప్పుడా జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి మందహాసం చేస్తూ ఇలా అంటాడు. ఓ నారద, నేను ఆ విధంగా ఎందుకు చేస్తున్నానో, ఎవరికి ఏది ఎందుకు ఇస్తున్నానో నీకు మాటల్లో చెప్పితే అర్థం కాదు. అది నీకు స్పష్టంగా తెలియాలంటే స్వయంగా మనం ఇద్దరం భూలోకానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాలను పరిశీలించాలి. పద, మనం భూలోకానికి వెళ్దాం. నీ సందేహం అక్కడ నివృత్తి అవుతుంది అన్నాడు. దానికి సరేనని నారదుడు విష్ణుమూర్తితో కలిసి బయలుదేరుతాడు. శ్రీ మహావిష్ణువు మరియు నారదుడు ఇద్దరూ మారువేషంలో సాధువులైన యాత్రికుల వలె రామయ్య, భూపయ్యాలు నివసిస్తున్న ఆ గ్రామంలో అడుగుపెడతారు. ఆ రోజు ఎంతో పవిత్రమైన ఏకాదశి పర్వదినం కావడం విశేషం. ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం కొద్దిగా ఉన్నా జమీందారు ఇంట్లో మాత్రం ఎప్పటిలాగే విలాసాలు సాగుతున్నాయి. ముందుగా వారు భూపయ్య ఉంటున్న ఆ పెద్ద భవనం వద్దకు వస్తారు. మారువేషంలో ఉన్న వారిద్దరినీ చూసి ముఖం ముడుచుకుని, ఎవరు మీరు, ఎందుకోసం వచ్చారిక్కడికి అని గద్దించి అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి ఎంతో వినయంగా, అయ్యా, ఈ ఊరందరిలో గొప్పవారు, ధనవంతులు ఎవరు అంటే అందరూ తమరి పేరే చెప్పారు. అందుకే మీ ఇంటికి వచ్చాము. మేము సుదూర ప్రాంతాల నుండి వస్తున్న యాత్రికులము. మాకు చాలా ఆకలిగా ఉంది. ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లో మేము అన్నప్రసాదాలు స్వీకరించి మా ఆకలి తీర్చుకోవాలని వచ్చాము అని అంటారు. ఆ మాట విన్న భూపయ్యకు విపరీతమైన కోపం వస్తుంది. అతను మారువేషంలో ఉన్న విష్ణుమూర్తిపై కేకలు వేస్తూ ఇలా అంటాడు. ఏంటి, నేను మీకు అన్నప్రసాదాలు పెట్టాలా? మీ బావేమన్నా సంపాదించి పెట్టాడా నాకు? రోజు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అడుక్కోవడానికి వస్తూనే ఉంటారు. నాకు వేరే పనులు లేవా? ముందిక్కడ నుండి వెళ్ళండి, లేదంటే నా మనుషులతో నెట్టించేస్తాను అని కోపంతో ఊగిపోతూ లోపలికి వెళ్ళిపోతాడు. అది చూస్తూ ఉన్న నారదుల వారు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని ఒక సామాన్య మానవుడు అలా తిడుతూ అవమానిస్తూ ఉంటే చూసి సహించలేకపోతాడు. నారదుడు విష్ణుమూర్తిని పక్కకు తీసుకువచ్చి ఎంతో ఆవేశంతో, స్వామి, మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే, అంతలా అవమానిస్తుంటే మీరింకా అలా శాంతంగా ఎలా ఉన్నారు? మీరు అతడిని తక్షణమే శపించండి, దానితోనైనా అతని గర్వాన్ని అణచండి అని అడుగుతాడు. అందుకు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, సరే నారదా, నీ కోరిక మేరకు శపిస్తాను, చూడు అని చెప్పి ఆ భవనం వైపు చూస్తూ ఇలా అంటాడు. భూపయ్య, నీకు 4 వైపుల నుండి సంపద మరింతగా రావాలి. నీ వ్యాపారాలు ఎంతో అభివృద్ధి చెందాలి. నీ ఇంట్లో ధనకనక వస్తువాహనాలు మరింతగా పెరగాలి. ఇదే నా శాపం అని పలుకుతాడు. అది విని నారదుడు తీవ్రమైన ఆశ్చర్యానికి గురవుతాడు. విష్ణుమూర్తికి నమస్కారం చేస్తూ ఇలా అంటాడు. స్వామి, ఇదేమి న్యాయం? ఆకలి అని అడిగిన వారికి అన్నం పెట్టనివాడు మిమ్మల్ని తిట్టి బయటికి పొమ్మని అరిచిన ఆ దుర్మార్గుడికి శాపమివ్వకుండా ఇలాంటి అద్భుతమైన వరం ఇస్తారేంటి ప్రభు? నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అంటదు. దానికి విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, నారదా, తొందరపడకు, పద
ముందుకు వెళ్దాం, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం తర్వాత లభిస్తుంది అని చెప్పి ఇద్దరూ ముందుకు సాగుతారు. దారిలో నారదుడు మనసులో ఎంతో మదనపడుతూ ఉంటాడు. ఏమిటి నా ఇష్టదైవమైన నారాయణుడి లీలలు, తనను పట్టించుకోకుండా దూషించిన వానికి వరాలిస్తున్నారు. పాపం, తన భార్యను తన వారందర్నీ కోల్పోయి నారాయణుడే సర్వస్వం అనుకుని నిత్యం తలచుకునే రామయ్య లాంటి పరమభక్తుడికి మాత్రం కష్టాలు కలిగిస్తున్నారు అని అనుకుంటాడు. నారదుడి అంతరంగాన్ని గమనిస్తూ ఉన్న నారాయణుడు ఏమీ ఎరగని వానిలా చిరునవ్వు నవ్వుకుంటూ నడుస్తుంటాడు. కొంతసేపటికి నారదుడు, నారాయణుడు ఇద్దరూ ఊరి చివర ఉన్న రామయ్య ఇరుకు గుడిసెకు చేరుకుంటారు. స్వామివారు గుడిసె బయట నిలబడి, అయ్యా, ఇంటిలో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తారు. పక్కనే ఉన్న ఆవు దగ్గర కూర్చొని ఉన్న రామయ్య ఆ గొంతు విని వెంటనే వారి వద్దకు వస్తాడు. మారువేషంలో ఉన్న ఆ ఇద్దరు సాధువులను చూసి చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, నమస్కారం, మీకు ఏమి కావాలి ప్రభూ, నా గుడిసెకు ఎందుకు వచ్చారు అని ఎంతో ఆదరంగా అడుగుతాడు. దానికి వారు, అయ్యా, మేము యాత్రికులం, చాలా దూరం నుండి నడిచి రావడం వల్ల మాకు చాలా అలసటగా ఆకలిగా ఉంది. దారిలో మాకు పట్టెడన్నం కూడా ఎవరూ పెట్టలేదు. మాకు తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వగలరా, పుణ్యం ఉంటుంది అని అడుగుతారు. ఆ మాట వినగానే రామయ్య కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. అయ్యో, ఎంత భాగ్యం, నాలాంటి పేదవారికి కూడా ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టే భాగ్యం లభించిందా? కానీ అయ్యా, నన్ను క్షమించండి, నా దురదృష్టం కొద్దీ ప్రస్తుతం నా దగ్గర వండిన అన్నం కానీ తినడానికి మరే ఇతర వస్తువులు కానీ ఏమీ లేవు. ఈరోజు పవిత్రమైన ఏకాదశి ఉపవాస దినం కావడం వల్ల ఇంట్లో ఏమీ వండలేదు. కానీ మీకు కావాలి అంటే నా వద్ద ఉన్న నా ప్రాణ సమానమైన ఆవు పాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడే పితకవచ్చు, వాటిని మీకు సమర్పించుకుంటాను, దయచేసి స్వీకరించండి అని అంటాడు. అందుకు వారు, పర్వాలేదయ్యా, కనీసం ఆ పాలతోనైనా మా కడుపు నింపుకుంటాం. ఆ పాలే మాకు పంచభక్ష పరమాన్నాలతో సమానం, నువ్వు పాలు తీసుకురా అని అంటారు. రామయ్య ఎంతో సంతోషంగా, మీరిక్కడే కూర్చోండయ్యా, నేనిప్పుడే మీకు కొన్ని పాలను తీసుకుని వస్తాను అని చెప్పి ఆ రోజు అమ్మడం కోసం దాచిన పాలను ఒక పాత్రలోకి తీసుకొని వచ్చి భక్తితో నారాయణుడు మరియు నారదులకు సమర్పిస్తాడు. నారదుడు, నారాయణుడు ఇద్దరూ ఆ పాలను ఎంతో తృప్తిగా సేవిస్తారు. ఆ పాలను సేవించిన తర్వాత నారదుడు మనసులో ఇలా అనుకుంటాడు, అంత సంపన్నుడైన భూపయ్య, అంత పెద్ద భవంతి, అంత సంపద కలిగి ఉండి కూడా మాకు కనీసం ఒక మంచినీటి చుక్క కూడా ఇవ్వలేదు సరే కదా. మా ముఖాల మీదే తన కోపాన్ని, అహంకారాన్ని ప్రదర్శించాడు. కానీ ఈ రామయ్య కూటికి గతి లేకపోయినా, ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా ఏమీ ఆశించకుండా మనల్ని దైవస్వరూపాలుగా భావించి గుక్కడు పాలనైనా ఇచ్చి ఆదరించాడు. ఇతనికి నారాయణుడి ద్వారా మంచి జరిగేలా ఏదైనా ఒక గొప్ప వరం ఇమ్మని అడుగుతాను అని నిశ్చయించుకుంటాడు. నారదుడు విష్ణుమూర్తి వైపు తిరిగి, ప్రభూ, ఈ రామయ్యకు తినడానికి సరైన గతి లేకపోయినా తనకున్నంతలో మనకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చి మనల్ని గౌరవంగా చూశాడు. అతను పుట్టినప్పటి నుండి నాలాగే మీ నామస్మరణ చేస్తూ హరినామాన్ని జపిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని బాధలన్నీ, దరిద్రమంతా తొలగిపోయేలా అతనికి ఒక మంచి వరం ఇవ్వండి స్వామి అని ప్రార్థిస్తాడు. అప్పుడా నారాయణుడు, తప్పకుండా నారదా, నాకు కూడా నీలాగే అనిపించింది. తనకున్న కొద్దిపాటిని కూడా స్వార్థం లేకుండా మనకు ఇచ్చిన ఈ భక్తుడికి ఏదైనా ఒక మంచి వరం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అతనికి ఇప్పుడే ఒక వరాన్నిస్తున్నాను అని చెప్పి నారాయణుడు రామయ్య ఉన్నవైపు, అతని ఆవు ఉన్నవైపు తన హస్తాన్ని చాచి ఇలా వరమిస్తాడు. రామయ్య, నీకున్న ఏకైక ఆవు త్వరలోనే చనిపోయి నేరుగా ఉత్తమ లోకాలను, స్వర్గాన్ని పొందుతుంది అని పలికాడు. ఆ విచిత్రమైన, ఘోరమైన వరాన్ని విన్న నారదుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనవుతాడు. వారక్కడి నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత నారదుడు తట్టుకోలేక, ప్రభూ, మిమ్మల్ని తిట్టిన వాడికి సంపద పెరగాలని వరమిచ్చిన మిమ్మల్ని చూసి నేను ఎంతో విస్తుపోయాను. ఇప్పుడు తనకంటూ ఏమీ లేనివాడు తనకున్నంతలో మనకు ఆకలి తీర్చి ఆతిథ్యమిచ్చాడు కాబట్టి అతనికి ఏదైనా ధనము, సుఖము లభిస్తుందని ఆశించాను. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా మీరు అతని జీవనాధారానికి ఉన్న ఏకైక మార్గమైన, అతను ప్రాణంగా చూసుకునే ఆ ఆవును చనిపోవాలని విచిత్రమైన,
శాప సదృశమైన వరాన్నిచ్చారు. ఇప్పుడా రామయ్యకు కనీసం ఆ పాలు తాగి కడుపు నింపుకోవడానికి లేదా అమ్ముకోవడానికి పాల చుక్క అంటూ ఉండదు కదా. ఏమిటి స్వామి ఈ లీల? మీ జగన్నాటకం నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి నాకు వివరించండి ప్రభూ అని వేడుకుంటాడు. అప్పుడా శ్రీ మహావిష్ణువు పరమ శాంతంగా చిరునవ్వుతో నారదుడికి ఈ విధంగా వివరణిస్తాడు. ఓ నారదా, ఈ రామయ్య నా మీద అపారమైన భక్తి కలవాడు. నేనే సర్వస్వమని, నా నామస్మరణే శ్వాసగా జీవిస్తున్నవాడు. అనునిత్యం నన్ను మనసులో తలుచుకుంటూనే ఉంటాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ తన భార్య చనిపోయిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఆవుపైన తను చాలా మమకారం, వ్యామోహం పెంచుకున్నాడు. తన ధ్యాస మొత్తం ప్రస్తుతం ఆ ఆవు మీదే ఉంది. ఇక నేను లేకపోతే ఈ ఆవుని ఎవరు చూస్తారు? నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని నాకంటే ఎక్కువగా ఆ ఆవు గురించే ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఆ ఆవు మీద ఉన్న విపరీతమైన ప్రేమ, వ్యామోహంతో గనుక ఈ రామయ్య చనిపోతే ఆ చివరి క్షణంలో ఉండే మోహం వల్ల రామయ్య నా సన్నిధికి అంటే వైకుంఠానికి చేరుకోలేడు. మళ్ళీ జన్మలెత్తవలసి వస్తుంది. కాబట్టి అతను బ్రతికి ఉన్నప్పుడే ఆ ఆవు చనిపోతే దానిమీద ఉన్న వ్యామోహం బంధం పూర్తిగా పోయి అతను మళ్ళీ పూర్తి భక్తి భావనతో నిశ్చల మనసుతో నన్ను మాత్రమే స్మరిస్తూ నా సన్నిధికి చేరుకుంటాడు. అందుకే అతని ఆత్మ కళ్యాణం కోసం నేను అలా దీవించాను. అతని బంధాలను తెంచి ముక్తిని ప్రసాదించడానికి ఆ వరం ఇచ్చాను. ఇక ఆ పెద్ద భవంతిలో ఉన్న జమీందారు భూపయ్య విషయానికి వస్తే అతనికి ధనం మీద, భోగాల మీద చాలా వ్యామోహముంది. అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని, సంపద పెరగాలని వరమిచ్చాను. నా వరం వల్ల అతని సంపద మరింత పెరుగుతుంది. అతడు ఆ ధనమంతా మూటలు కట్టి మరింత అహంకారంతో బ్రతికి చివరికి ఒకరోజు మరణిస్తాడు. చనిపోయే ముందు కూడా అతను దేవుడిని తలవడు. కేవలం ఆ డబ్బు మీద ధ్యాసతో, డబ్బు మీద ఉన్న ప్రీతితో ఆ ఆస్తిని ఎవరు తింటారో అనే ఆలోచనలతోనే మరణిస్తాడు. దీని కారణంగా వచ్చే జన్మలోనూ అతను ఒక పాములా పుట్టి ఆ సంపద దగ్గరే కాపలాగా ఉంటాడే తప్ప ఎప్పటికీ నా సన్నిధికి చేరుకోలేడు. అందుకే వారిద్దరి మానసిక స్థితిని బట్టి, వారి భవిష్యత్తును బట్టి నేను ఆ విధమైన వరాలు ఇచ్చాను. ఎవరికైనా నేను కష్టాలు ఇచ్చానంటే వారి కోసం నా వద్దకు చేరే మార్గాన్ని మరింత సుగమం చేస్తున్నానని అర్థం నారదా అని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. ఆ పరమాత్మ మాటలు విన్న నారదుడు చేతులు జోడించి, నారాయణ నారాయణ, అర్థమైంది జగన్నాథ. మీ మాయలో ఈ మాయ కూడా ఒకటని, మీ అంతరంగం ఎంత గొప్పదో నాకిప్పటికీ తెలిసింది. మీ జగన్నాటకం నాకే అర్థం కానప్పుడు ఇంక సామాన్య మానవులకు ఏమర్థమవుతుంది స్వామి అని ప్రశంసిస్తూ నమస్కరించాడు. నిజమే కదా, మానవులు కష్టాలు రాగానే భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తమ కోరికలు తీరగానే భగవంతుణ్ణి మర్చిపోతారు. కానీ నిజానికి భగవంతుడు ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అది తెలియని మానవులు 24 గంటలు ఏదో వ్యర్థమైన విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ పరమసత్యం తెలియక వ్యర్థమైన వ్యాపకాలతో మునిగిపోతూ ఎప్పుడూ డబ్బు డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుడి స్మరణ చేయకుండా జీవితాన్ని వృధా చేసుకుంటారు. ఇప్పటికైనా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందించకుండా అది మన మేలుకే అని భావించి భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్ముణ్ణి ఆరాధించాలి. మన మనసులోనే కొలువు తీరిన ఆ పరమాత్ముడు తప్పక మన భక్తిని మెచ్చి మన ఆత్మ శ్రేయస్సుకు ఏది కావాలో స్వయంగా ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ బుధవారం రోజు కష్టాలు, తీరని అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడేవారు రాత్రిపూట ఈ అద్భుతమైన పరిహారాన్ని చేయాలి. రాత్రి అంటే పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని ఆచరించాలి. ముందుగా ఎలాంటి అక్షరాలు, గీతలు లేని ఒక చిన్న తెల్లటి కాగితం అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ తెల్ల పేపర్లో సరిగ్గా ₹1 కాయినంత సైజులో ఉన్న ఒక శుభ్రమైన అల్లం ముక్కను తీసుకుని అందులో వేయండి. ఆ తరువాత అదే పేపర్లో ఒక 2 ఎండుమిరపకాయలను కూడా జాగ్రత్తగా వేయండి. ఎండుమిరపకాయలు ఎటువంటి మరకలు లేకుండా తాజాగా ఉండేలా చూసుకోండి. ఆ తరువాత అందులోనే ఒక 3 పచ్చని తులసి ఆకులను కూడా వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని ఆ తెల్లటి కాగితంతో ఒక చిన్న పొట్లంలాగా ఎక్కడా ఊడిపోకుండా, కింద పడకుండా చాలా గట్టిగా కట్టేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ కాగితం పుట్లాన్ని మీరు వంటగదిలో ఉపయోగించే పసుపు డబ్బాలో జాగ్రత్తగా లోపలికి పసుపు మధ్యలో ఉండేలాగా పెట్టండి. పసుపు డబ్బాలో ఈ పొట్లం పెట్టిన తర్వాత డబ్బా మూత గట్టిగా పెట్టి యథావిధిగా ఉంచండి. ఇలా లోపల పెట్టిన పొట్లాన్ని ఖచ్చితంగా 2 వారాల పాటు ఆ పసుపు డబ్బాలోనే ఉంచాలి.
మీరు వంట చేసేటప్పుడు ఆ పొట్లం బయటకు వస్తే మళ్ళీ లోపలి తోసేయండి. 2 వారాలు పూర్తిగా పూర్తి అయిన తర్వాత ఆ పసుపు డబ్బా నుంచి ఆ కాగితం పుట్లాన్ని నెమ్మదిగా బయటకు తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో అంటే చెరువు లేదా కాలవలో పడేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త తెల్ల కాగితం తీసుకుని అందులో కొత్తగా మరొక అల్లం ముక్క, 2 ఎండుమిరపకాయలు, 3 తులసి ఆకులు వేసి మళ్ళీ కొత్త పొట్లం కట్టి అదే పసుపు డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా మీరు భక్తితో పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తే చాలు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీరు వద్దు అన్నా కూడా మీ ఇంటికి ధనం కుప్పలు కుప్పలుగా వస్తుంది. మీ అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు అన్నీ తీరిపోయి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు ఒక్క పూటలోనే ఫలితాన్ని చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు గనుక తప్పక ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.